హాయ్ పేరెంట్స్, ఈరోజు మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు సూపర్ మార్కెట్ తీసుకొస్తే చిప్స్ కావాలని అడిగారు. సరే ఈ చిప్స్లో ఏ ఆయిల్ ఉంటుందని చెప్పి చూద్దామని పోతే చిప్పు దొబ్బింది అది. అసలు ఏ ఆయిల్ దొరకలేదు దాని మీద. బింగో థ్రిల్లింగ్ టమాటో అని చెప్పి ఎర్రగా ఉందని చెప్పి తీసిన దీన్ని చిప్ ప్యాకెట్ను. ఇప్పుడు దీంట్లో ఏం ఆయిల్ ఉంది చూద్దాం ఫస్ట్. ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్, ముందటో గీత. అంటే ఆ గీత ఎక్కడ ఉంది వెతుకోవాలి ఇప్పుడు. ఆ గీత దొరికింది. ఈ గీతల వైజ్ అవుతే ఉంది, పైకి ఉన్న ఒక బాణం ఉంటే పామ్ ఆయిల్, పైకి 2 బాణాలు ఉంటే రైస్ బ్రాన్ ఆయిల్ అట. ఆ బాణాలు వెతుకోవాలి మళ్ళీ ఎక్కడ, బ్యాచ్ నెంబర్ దగ్గర ఉందట కింద. ఈ బ్యాచ్ నెంబర్ ఎక్కడ ఉందిరా అని వెతికితే కింద దొరికింది. దానిలో 2 బాణాలు ఉన్నాయి. అంటే ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అన్నట్టు మొత్తానికి. ఏ ఆయిల్ దొరకడానికి 3 స్టెప్పులు ఉన్నాయి మనకు. పైనే రాయొచ్చు కదా మరి ఇది ఏ ఆయిల్ అని చెప్పి, రైస్ బ్రాన్ ఆయిలా పామ్ ఆయిల్ అని చెప్పి. అట్లా రాయం. మీరు పోయి వెతుక్కోండి అర్ధగంట. ఇదంతా వెతికింది దానికంటే ఏదో ఒక ఆయిల్, ఒక చిప్ ప్యాకెట్ ఏమవుతుంది అని చెప్పి ఇస్తున్నాను పిల్లలకు. అదే టెక్నిక్ ఏమో వాళ్ళది. నాకైతే అర్థమైతలేదు ఇదంతా. సరే మనం అంటే పిల్లల కోసం కష్టపడి అదో ఏదో వెతుకొని ఏ ఆయిల్ ఉందో కనిపెడతాం. ఇప్పుడు పిల్లడు షాప్కి పోయి వాడు చిప్స్ అడిగితే వానికి ఏ బ్యాచ్ వస్తుందో ఏ ఆయిల్ వస్తుందో దేవుడికే తెలియదు. సో ఇదంతా కష్టపడడం కంటే చిప్స్ తినడం బంద్ చేయండి. అదే చెప్దాం అనుకుంటున్నాను నేనైతే ప్యాకెట్ అక్కడ వాడేసి వచ్చిన ఫస్ట్. అది ఏ ఆయిల్ అన్నా కానీ నాకు సంబంధం లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీ పిల్లల హెల్త్కి అవసరమైన ఇట్లాంటి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.